తుఫాన్ నేపథ్యంలో వైజాగ్ లో ప్రస్తుత పరిస్థితి అలాగే అధికారుల సన్నద్ధతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, లక్ష్మీ దుర్గా ఈ తుఫాన్ ప్రభావం అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే కేవలం ఇక్కడ నెల్లూరు జిల్లా, చిత్తూరు, అటు తిరుపతి, అలాగే ఇటు ప్రకాశం, అలాగే కోనసీమ, ఇటు కాకినాడ, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల మీద కొంతవరకు క్లౌడ్ ప్యాచెస్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొంత రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు అందుకే చాలా చోట్ల పొడి వాతావరణం ఉంది. అయితే ఈ రోజు రాత్రి తర్వాత నుంచి క్రమంగా రెయిన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కేవలం సిబి క్లౌడ్ ఎఫెక్ట్ వల్ల మాత్రమే, అంటే క్యూములో నింబస్ మేఘాల ప్రభావం వలన మాత్రమే వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఈ రోజు రాత్రి తర్వాత నుంచి క్రమంగా రెయిన్స్ అనేవి పెరగడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలో అయితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పొడి వాతావరణం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈరోజు మన్యం జిల్లాలో, అలాగే అనకాపల్లి జిల్లాలోను, అటు విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల కురిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాత నుంచి క్రమంగా రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఆ రెయిన్ యాక్టివిటీ కూడా రేపటి నుంచి అయితే మాత్రం చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు రాత్రి నుంచి కూడా కోస్తాంతలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. ప్రస్తుతం పొడి వాతావరణం కొంతవరకు ఉన్నప్పుడు కూడా క్రమంగా రెయిన్స్ పెరగడంతో పాటు హెవీ టు వెరీ హెవీ రెయిన్స్, కొన్ని చోట్ల రేపటి నుంచి అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ అనేది ఇచ్చారు. 28వ తారీఖు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు దాదాపుగా 12 నుంచి 20 సెంటీమీటర్ల పైబడి కూడా ఎల్లుండి 28వ తారీఖున పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఏంటంటే ఇప్పుడు ముందుగా మనం చూసుకుంటే పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తర్వాత కొంత డైవర్షన్ చేంజ్ చేసుకొని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. సో ఇది పయనించిన తర్వాత కాకినాడ సమీపంలోనే ఇది క్రాస్ అవుతుంది. నార్మల్గా సివియర్ సైక్లోన్గా క్రాస్ అయ్యేటప్పుడు విండ్ స్పీడు 90 to 100 గెచెస్, కొన్నిసార్లు 110 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కాకినాడ తీర ప్రాంతంలో అయితే మాత్రం 1 మీటర్ వరకు కూడా ఏవైతే అలలు ఎగిసిపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు, ఆ తీర ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సో ఇది క్రాస్ అయ్యే టైంలో ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడికి రైట్ బ్యాండ్, లెఫ్ట్ బ్యాండ్ అని 2 ఏరియాస్ ఉంటాయి. సో 100 కిలోమీటర్స్ వరకు, అంటే కాకినాడ క్రాస్ అయినట్టు 100 కిలోమీటర్స్ వరకు, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక 100 కిలోమీటర్స్ వరకు కూడా దీని ఇంపాక్ట్ కొద్దిగా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే రెయిన్తో పాటు విండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఎందుకంటే విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. విండ్ దాదాపు 80 క్రాస్ అయిందంటే ఖచ్చితంగా చిన్న చిన్న పూరీలు కావచ్చు, లేదనుకుంటే మన కచ్చాయిలు కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే స్తంభాలు కూలేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 28వ తారీఖున మాత్రం సో ప్రకాశం నుంచి పైన జిల్లాల మీద ఎక్కువ, కోస్తాను అనుకున్న జిల్లాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు మాత్రం దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువ, దక్షిణ కోస్తా నుంచి అప్ టు కాకినాడ వరకు కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం చాలా మంది ఏంటంటే నార్మల్గా సైక్లోన్స్ ఏర్పడేటప్పుడు సో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి సో ఇంపాక్ట్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. చాలా మందికి ఆల్రెడీ ఇప్పుడు సైక్లోన్ ఫామ్ అవుతుందంటే పొడి వాతావరణం ఉంటుందని ఒక ఇది కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే మొత్తం మాయిశ్చర్ అంతా సముద్రంలోకి తీసుకువెళ్తుంది కాబట్టి పొడి వాతావరణం ఉంటుంది. ఒకసారిగా అది సైక్లోన్గా మారిన తర్వాత ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు నైట్ తర్వాత నుంచి క్రమంగా రెయిన్ యాక్టివిటీ అనేది మొత్తం కోస్తా అంతటా కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 3 రోజుల పాటు కొనసాగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. సో తీరం వెంబడి ఇప్పటికే 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్నిసార్లు గెచెస్ విండ్ 65 వరకు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. సైక్లోన్గా మారిన తర్వాత విండ్ ఇంటెన్సిటీ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అయితే పొడి వాతావరణం ఉంది. 2-3 చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మాత్రం పడినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.